తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. అన్న నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో నేను క్రియాశీలక సభ్యుడిని మరియు తెలుగు వాడినని ప్రపంచవ్యాప్తంగా గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలంటే అందుకోసం తెలుగుదేశం పార్టీ ఒక మెంబర్షిప్ కార్డ్ అనేది క్రియేట్ చేసిందండి. సో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, దీన్ని ఇంతకుముందు ఉండేది మెంబర్షిప్, కానీ ఇప్పుడు ఈ మెంబర్షిప్కి కార్డుకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత గత 10 సంవత్సరాలుగా తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ రెండూ కలిసి మన తెలుగుదేశం పార్టీ పైన ఎన్నో ఇబ్బందులు గురి చేస్తూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్నో ఇబ్బందులు, సమస్యలకు, అవమానాలకు గురి చేసింది. అలాగే తెలుగు రాష్ట్రాన్ని కూడా 2 భాగాలుగా విడగొట్టింది. తిరిగి తెలుగు జాతి ఐక్యత కోసం, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడాలంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమవుతుందని భావించి ఆంధ్రప్రదేశ్లోను మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఏకమై తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తీసుకురావడం జరిగింది. సో పార్టీ అధికారంలోకి వచ్చింది, బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ కోసం 10 సంవత్సరాలుగా ఈ అవమానాలు గురైనటువంటి పార్టీ కార్యకర్తల కోసం ఏదో ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో మన యువనేత గౌరవనీయ శ్రీ నారా లోకేష్ బాబు గారు ఎంతో ముందు చూపుతో మేధావులతోనూ పార్టీ సీనియర్ నాయకులతోనూ చర్చించి వీరి కోసం ఏదైనా ఒక పార్టీ కార్యకర్తలను ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థితికి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ మెంబర్షిప్ కార్డుని డిజైన్ చేయడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు పార్టీ మెంబర్షిప్ ఉండేది, పార్టీ మెంబర్గా కొనసాగేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ కార్డు ఉండడం వల్ల నేను తెలుగు వారిని, నేను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యులని ప్రపంచవ్యాప్తంగా గర్వపడేలా మనం చెప్పుకోవచ్చు ఈ కార్డు ఉండడం వల్ల. అంతేకాకుండా ప్రతి కార్యకర్తకి ఎవరికైతే మెంబర్షిప్ ఉంటుందో అందరికీ 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది, బీమా సౌకర్యం ఉంటుంది. అంతేకాకుండా మీరు పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మహానాడు వేదికల మీద ఏదైనా పార్టీ మీటింగ్ జరుగుతున్నప్పుడు మీరు అటెండ్ అయినప్పుడు కానీ ఈ పార్టీ కార్డు స్వైప్ చేసి మీరు ఎంటర్ కావచ్చు లోపలికి. సో లోపల ఆఫీసు ఒక కంప్యూటర్ రూమ్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు మన పార్టీ ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నారు, ఎంతమంది వస్తున్నారు, వాళ్ళు ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చారు, వాళ్ళ పేరెంట్, వాళ్ళ డీటెయిల్స్ అన్ని పార్టీ ఆఫీస్కి తెలిసిపోతుంటారు. సో అదొకటి. ఇంకోటి, మనం ట్రావెల్ చేసేటప్పుడు కేసీ ట్రావెల్స్ కానీ, దివావే ట్రావెల్స్ కానీ మనం ట్రావెల్ చేసే బస్సులో దాదాపు 10 to 15% డిస్కౌంట్ ఉంటుంది ఇందులో ఈ కార్డు ఉండడం వల్ల. అంతేకాకుండా మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ కానీ, కిమ్స్ హాస్పిటల్ కానీ కొన్ని గుర్తింపు పొందినటువంటి పార్టీ చేత గుర్తింపు పొందినటువంటి హాస్పిటల్స్లో మనం వెళ్ళినప్పుడు కానీ 10 to 20% దాకా ఈ కార్డు ఉపయోగించి డిస్కౌంట్ పొందవచ్చు మనము. ఇలాంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెంబర్షిప్ నవంబర్లో స్టార్ట్ అయింది. దాదాపు 45 లక్షల మంది పార్టీ చరిత్రలో కానీ ఎరుగని రీతిలో దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 45 లక్షల మెంబర్షిప్ను చేయడం జరిగింది. అలాగే తెలంగాణలో కూడా ఇంతకుముందు మునుపెన్నడూ లేని విధంగా 10 లక్షల వరకు అక్కడ కూడా మెంబర్షిప్ చేయడం జరిగింది. సో పార్టీ జాతీయ పార్టీ అయిన తర్వాత కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సాలో కూడా మన మెంబర్షిప్ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో మీ అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. మీ అందరి నాయకత్వంలో, మీ అందరి సహకారంతో, ఇది మేము చెబుతుంది కాదండి, పార్టీ ఆఫీస్ నుంచి లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వారి ముఖ్య ఉద్దేశంతో మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముందుండి పార్టీ నడిపించి పార్టీ మెంబర్షిప్ని ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఏ విధంగా చేస్తాము, ఇక్కడ కూడా అదే ఉత్సాహంతో, అదే ఊపుతో ముందుకెళ్ళి పార్టీని ఇక్కడ కూడా పునర్నిర్మించుకొని మనం పార్టీ ఇచ్చినటువంటి టార్గెట్ 2 లక్షలు కాదు, 5 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, వాళ్ళు ఎంత టార్గెట్ ఇచ్చినా కానీ దాన్ని 1 లక్ష ఎక్కువ చేసి చూపించాలని ఆ బాధ్యత మీ అందరిపై ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రేపు పొద్దున మెంబర్షిప్ స్టార్ట్ అయిందంటే అది మీరే ముందుండి నడిపించాలి. మీ ఒక తెలుగువాడి గుర్తింపు కోసం, రాజకీయంగా ఎదగడం కోసం, ఆర్థికంగా ఎదగడం కోసం మన తెలుగుదేశం పార్టీ చాలా అవసరం ఉంది కర్ణాటకలో. అందుకోసం మీరు కూడా కృషి చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.